అందరికీ ఈరోజు వీడియోలో మనము గురుకుల టీజీటీ 2018 బయోసైన్స్ మెథడాలజీ పేపర్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇది లాస్ట్ వీడియో యొక్క కంటిన్యూయేషన్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. Match the following list 1 with list 2 with respect to Gagne's model of sequential learning. Gagne's model of sequential learning గురించి ఇచ్చారు. ఇక్కడ మనకి match the following లో లిస్ట్ 1 లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ ఇచ్చారు అండ్ లిస్ట్ 2 లో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం లిస్ట్ 1 ని లిస్ట్ 2 తోటి మ్యాచ్ చేయాలి. సిగ్నల్ లెర్నింగ్. సో సిగ్నల్ లెర్నింగ్ లో ఏమవుతుంది, పిల్లలకు మనం సిగ్నల్ ఇచ్చినప్పుడు వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వడం నేర్చుకుంటారు. పిల్లలకు మనం ఏదైనా ఒక సైకిల్ చేసినాం అనుకోండి, అప్పుడు వాళ్ళు మనకి రెస్పాన్స్ ఇస్తారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ సిగ్నల్ లెర్నింగ్. సో ఇక్కడ ఏకి 3 అనేది కరెక్ట్ మ్యాచ్. సో A3 అనేది మన కింద ఆప్షన్స్లలో థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ B చైనింగ్ గురించి. సో చైనింగ్ అంటే ఏంటి, 2 or more స్టిమ్యులస్ రెస్పాన్స్ కనెక్షన్ని కనెక్ట్ చేయడంని మనము చైనింగ్ అని అంటాము. సో B అనేది ఫస్ట్ దానికి మ్యాచ్ అవుతుంది కాబట్టి B1 అనేది కరెక్ట్ మ్యాచ్. సో B1 అనేది మనకి థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్లలో థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ 27th క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఒకసారి C అండ్ D కూడా చెక్ చేసుకుందాం. C ఏంటి, రూల్ లెర్నింగ్. సో రూల్ లెర్నింగ్ లో మనం ఏం చేస్తామంటే 2 or more కాన్సెప్ట్స్ ని చేంజ్ చేసి దాన్ని ఒక రూల్ లాగా ఫామ్ చేసుకుంటాం, ఆ ప్రిన్సిపల్ లాగా ఫామ్ చేసుకుంటాం. ఓకే, సో C కి 2 అనేది కరెక్ట్ మ్యాచ్. D concept learning, making a common response to a class of stimuli which may differ widely in physical appearance. సో కాన్సెప్ట్ లెర్నింగ్ లో ఏమవుతుందంటే, కాన్సెప్ట్ లెర్నింగ్ ద్వారా పిల్లలు కాన్సెప్ట్ ని నేర్చుకుంటున్నారు. సో ఒక స్టిమ్యులైకి రెస్పాండ్ అయ్యి అనేది క్లాస్ కి చెందింది అయి ఉంటది. సో దీనికి 4 అనేది కరెక్ట్ మ్యాచ్. థర్డ్ ఆప్షన్ లో అన్ని కరెక్ట్ మ్యాచెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ క్వశ్చన్ కి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ 28th క్వశ్చన్. Choose 3 factors in tripolar interdependent process of teaching. టీచింగ్ అనేది ట్రైపోలర్ ఇంటర్డిపెండెంట్ ప్రాసెస్. సో అందులో 3 ఫ్యాక్టర్స్ ఏంటి అనేది క్వశ్చన్. A ఏమో ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, B ఏమో ఎవాల్యుయేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అచీవ్మెంట్స్, థర్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, D ఫీడ్బ్యాక్, ఈ ప్లానింగ్ రిసోర్సెస్. సో మెయిన్గా టీచింగ్లో ఆబ్జెక్టివ్స్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎవాల్యుయేషన్ అనేది ఒక ఇంటర్డిపెండెంట్ ప్రాసెస్ లాగా ఉంటుంది. ఓకే, so what is the correct answer for this question? Second option A, B, C is correct. Next question. If the variable which is manipulated or variable whose impact is absorbed on other variable is called. సో ఒక వేరియబుల్ అనేది మ్యానిపులేట్ అవ్వడం వల్ల ఇంకొక వేరియబుల్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా, ఏ వేరియబుల్ వల్లనైతే ఇంకొక వేరియబుల్ మీద ఇంపాక్ట్ పడుతుందో ఆ వేరియబుల్ ని మనం ఏమంటాము అనేది క్వశ్చన్. సో 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి, డిపెండెంట్, ఇంటర్డిపెండెంట్ అండ్ ఇంటర్వీనింగ్. సో ఇప్పుడు ఒక వేరియబుల్ వల్ల ఏమవుతుంది, ఇంకొక వేరియబుల్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అంటే దీన్ని చేంజ్ చేయడం వల్ల ఈ వేరియబుల్ అనేది చేంజ్ అవుతుంది. వేరియబుల్ ని మనం ఏమంటాము అనేది క్వశ్చన్ కదా. సో ఈ వేరియబుల్ ని మనము ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాము అండ్ ఈ వేరియబుల్ వల్ల దీంట్లో చేంజెస్ అనేవి వస్తున్నాయి కాబట్టి దిస్ ఈస్ ద డిపెండెంట్ వేరియబుల్. అర్థమైంది కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, సో ఏ వేరియబుల్ వల్లనైతే ఇంకొక వేరియబుల్ మీద ఇంపాక్ట్ పడుతుందో ఆ వేరియబుల్ ని మనం ఏమంటాం, ఇండిపెండెంట్ వేరియబుల్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అసర్షన్ అండ్ రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్. ఇది అసర్షన్ లో ఏమని చెప్పారు, టీచింగ్ యాజ్ అ సిస్టమ్ ఇన్ విచ్ ఆల్ కాంపోనెంట్స్ ఆర్ ఇంటర్కనెక్టెడ్ అండ్ ఇంటర్డిపెండెంట్. టీచింగ్ అనేది ఒక సిస్టమ్, దాంట్లో అన్ని కాంపోనెంట్స్ అనేవి ఇంటర్కనెక్టెడ్ అండ్ ఇంటర్డిపెండెంట్ అయి ఉన్నాయి అనేది అసర్షన్. రీజనింగ్ ఏమని చెప్తుంది, టీచర్ ఇన్పుట్ ఇస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దాన్ని ప్రాసెస్ చేస్తారు. టీచర్ ఇచ్చిన నాలెడ్జ్ ని ఫర్దర్ గా ప్రాసెస్ చేసి చాలా ప్రాసెస్ అవ్వడం వల్ల అవుట్కమ్ ఏమొస్తుందంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ ఆన్ పార్ట్ ఆఫ్ స్టూడెంట్స్. సో టీచర్ ఇన్పుట్ ఇస్తుంది స్టూడెంట్ కి, సో టీచర్ నాలెడ్జ్ ని ఇస్తుంది స్టూడెంట్ కి. సో ఈ మధ్యలో ఉన్నదంతా ఏంటి, ప్రాసెస్. సో టీచర్ ఇచ్చేది ఏంటి, టీచర్ ఇచ్చే నాలెడ్జ్ ని ఇన్పుట్ అంటున్నాం, స్టూడెంట్ నేర్చుకోవడం ని అవుట్పుట్ అంటున్నాం. ఓకే, అండ్ మధ్యలో జరిగేదంతా ప్రాసెస్. సో ఈ ఫస్ట్ అసర్షన్, రీజనింగ్ రెండు కూడా కరెక్టే. సో బోత్ A and R are true and R is also correct explanation of A. This is the correct answer for this question. First option is correct. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరికులర్
Learners are treated as passive receivers of knowledge and teachers as transmitters of knowledge. సో ఏ కరికులాలో మనకి లెర్నర్స్ అనే వాళ్ళు పాసివ్ రిసీవర్స్ ఆఫ్ నాలెడ్జ్ లాగా ఉంటారు అండ్ టీచర్స్ నాలెడ్జ్ ట్రాన్స్మిటర్స్ లాగా ఉంటారు అనేది క్వశ్చన్. అంటే టీచర్ నాలెడ్జ్ని ట్రాన్స్మిట్ చేస్తుంది, లెర్నర్స్ ఏమో నాలెడ్జ్ని తీసుకుంటున్నారు. సో అది ఏ కరికులాలో ఉంది అనేది క్వశ్చన్. సో ఏ కరికులాలో ఉంది? బిహేవియరిజంలో ఉంటుంది. సో బిహేవియరిజంలో లెర్నర్ ఏమో ప్యాసివ్ రోల్ని ప్లే చేస్తే టీచర్ ఏమో యాక్టివ్ రోల్ని ప్లే చేస్తుంది. లెర్నర్స్ ఏమో ప్యాసివ్ రిసీవర్స్ లాగా ఉంటే టీచర్ ట్రాన్స్మిటర్స్ లాగా ఉంటారు. ఓకే, సో అర్థమైంది కదా. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ విత్ ద గైడ్ లైన్స్ ఆఫ్ NCF 2005 ఫర్ కరికులం డెవలప్మెంట్. సో కింద మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ ఏంటంటే గైడ్ లైన్స్ ఆఫ్ NCF 2005 ఫర్ కరికులం డెవలప్మెంట్. సో ఈ స్టేట్మెంట్స్లో నుంచి ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేవి మనము ఐడెంటిఫై చేసి కింద ఆప్షన్స్లలో కరెక్ట్ ఆన్సర్ ఉంది అది టిక్ చేయాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, కనెక్టింగ్ నాలెడ్జ్ ఆఫ్ లైఫ్ అవుట్ సైడ్ స్కూల్. నాలెడ్జ్ని స్కూల్ బయట లైఫ్ తోటి కనెక్ట్ చేయాలి. సో ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఓకే, సో కింద ఆప్షన్స్లలో ఏ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఏ ఆప్షన్స్లో కనిపిస్తున్నాయి? ఫస్ట్ ఆప్షన్లో, సెకండ్ ఆప్షన్లో అండ్ ఫోర్త్ ఆప్షన్లో కనిపిస్తున్నాయి. థర్డ్ ఆప్షన్లో కనిపించట్లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ని ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్ చూడండి, బి స్టేట్మెంట్, ఎన్ష్యూరింగ్ దట్ లెర్నింగ్ ఈజ్ షిఫ్టెడ్ టువర్డ్స్ రోట్ మెథడ్. సో మనకి NCF 2005 ఇచ్చిన కరికులంలో లెర్నింగ్ అనేది రోట్ మెథడ్కి షిఫ్ట్ అవ్వదు. రోట్ మెథడ్ అంటే బట్టి కొట్టడం. NCF 2005 బట్టి కొట్టమని ఎప్పుడూ చెప్పలేదు. సో అది బట్టి మెథడ్ నుంచి బయటికి రావాలి అని చెప్తుంది కాబట్టి సో బి స్టేట్మెంట్ అనేది తప్పు స్టేట్మెంట్. సో మనని కరెక్ట్ స్టేట్మెంట్సే చెప్పమంటున్నారు. సో బి స్టేట్మెంట్ ఉన్న ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేయండి. సెకండ్ ఆప్షన్లో బి స్టేట్మెంట్ ఉంది, ఫోర్త్ ఆప్షన్లో బి స్టేట్మెంట్ ఉంది కాబట్టి సెకండ్ ఇంకా ఫోర్త్ రెండు ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ అయిపోయాయి. మిగిలిన ఆప్షన్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్. సో దాంట్లో ఏముంది? ACE ఉంది. ఒకసారి CDE స్టేట్మెంట్స్ కూడా చెక్ చేసుకుందాం. ఓకే, ఎన్ష్యూరింగ్ ద కరికులం టు ప్రొవైడ్ ఫర్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. ఎస్, NCF 2005 ఇచ్చిన కరికులం డెవలప్మెంట్లో కరికులం అనేది పిల్లల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్కి హెల్ప్ చేయాలి అనేది ఉంది. సి స్టేట్మెంట్ అనేది కరెక్ట్. నెక్స్ట్ డి స్టేట్మెంట్ చూద్దాం, మేకింగ్ ఎగ్జామినేషన్ మోర్ రిజిడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ క్లాస్ రూమ్ లైఫ్. సో ఎగ్జామినేషన్ని రిజిడ్గా మార్చడం NCF 2005 ఇచ్చిన కరికులం డెవలప్మెంట్లో లేదు. సో డి స్టేట్మెంట్ అనేది తప్పు. ఈ స్టేట్మెంట్ చూద్దాం, నర్చరింగ్ ఓవర్ రీడింగ్ ఐడెంటిటీ ఇన్ఫార్మ్డ్ బై హియరింగ్ కన్సర్న్స్ విత్ ఇన్ ద డెమోక్రటిక్ పాలసీ ఆఫ్ ద కంట్రీ. ఎస్, ఈ స్టేట్మెంట్ అనేది మనము NCF 2005 ఇచ్చిన కరికులం డెవలప్మెంట్లో ఉంది. ఫస్ట్ ఆప్షన్ ACE అనేది కరెక్ట్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇండియా డాష్ క్యారీస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కరికులం రివిజన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సిలబై అండ్ టెక్స్ట్ బుక్స్. ఇండియాలో కరికులం రివిజన్ అండ్ సిలబస్ యొక్క డెవలప్మెంట్ అండ్ టెక్స్ట్ బుక్ గురించి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనేది క్వశ్చన్. ఓకే, ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ బయాలజికల్ సైన్స్ కరికులం డెవలప్మెంట్, సెకండ్ ఈస్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, third is National Assessment and Accreditation, fourth option is National Council for Educational Research and Training. సో ఇండియాలో NCERT రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది కరికులం రివిజన్కి, సిలబస్ డెవలప్మెంట్కి, టెక్స్ట్ బుక్స్ యొక్క డెవలప్మెంట్కి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 34th క్వశ్చన్ చూద్దాము. కరికులం ఈజ్ స్టూడెంట్స్కి టోటల్ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా. సో ఆ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ తోటి వాళ్ళు ఎడ్యుకేషన్ యొక్క గోల్ని అచీవ్ చేస్తారు. సో దాన్ని కరికులం అంటాము అనేది ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్గానే కనిపిస్తుంది. ఒకసారి సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్ కూడా చెక్ చేసుకుందాం. సమ్ టోటల్ ఆఫ్ యాక్టివిటీస్ దట్ డు నాట్ ఇంక్లూడ్ కో కరికులర్ యాక్టివిటీస్. సో కరికులంలో కరికులర్ యాక్టివిటీస్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్ రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయి. బట్ ఇక్కడ కో కరికులర్ యాక్టివిటీస్ అనేవి ఇంక్లూడ్ అవ్వవు అనేది ఇచ్చారు సెకండ్ స్టేట్మెంట్లో. సెకండ్ ఆప్షన్ అనేది తప్పు. ఓకే, థర్డ్ ఆప్షన్ చూద్దాం. లెస్ ప్లాన్డ్ యాక్టివిటీ వేర్ టీచర్స్ ఎక్స్పీరియన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లెర్నర్స్. టీచర్ ఎక్స్పీరియన్స్కే కాకుండా లెర్నర్ ఎక్స్పీరియన్స్కి కూడా ఇంపార్టెన్స్ని ఇస్తాం కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా తప్పు. ఓకే, ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. సమ్ టోటల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ఎక్స్పీరియన్స్ దట్ డిటర్మైన్ డైరెక్షన్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్. సో కరికులం అనేది అడ్మినిస్ట్రేటర్స్ యొక్క టోటల్ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్సే మనకి టీచింగ్ లెర్నింగ్ యొక్క డైరెక్షన్ని డిటర్మైన్ చేస్తుంది. దాని
దాన్ని మనము కరికులం అంటున్నాము అని ఫోర్త్ స్టేట్మెంట్లో మెన్షన్ చేశారు. బట్ ఇది కరెక్ట్ కాదు కదా. కరికులం అనేది స్టూడెంట్స్ యొక్క గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ యొక్క సమ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి మనకి ఎడ్యుకేషన్ యొక్క గోల్ని అచీవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరికులం గురించి కరెక్ట్గా చెప్తుంది కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఈస్ నాట్ కన్సర్న్డ్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్? ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ గురించి మనకు తెలుసు కదా. సో ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ అనేది కింది ఇచ్చిన 4 ఆప్షన్లో దేనికి రిలేటెడ్గా ఉండదు అనేది క్వశ్చన్. ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ అనేది టీచర్ సెంటర్డ్గా ఉండదు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. మిగతావన్నీ కూడా ప్రిన్సిపల్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్కి కన్సర్న్డ్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 36th క్వశ్చన్ అసర్షన్ ఏమని చెప్తుంది? ప్రాసెస్ వ్యాలిడిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ బయోలాజికల్ సైన్స్ కరికులం. సో బయోలాజికల్ సైన్స్ కరికులంకి ప్రాసెస్ వ్యాలిడిటీ అనేది ఇంపార్టెంట్ క్రైటీరియా అని అసర్షన్లో మెన్షన్ చేశారు. ఎస్, బయాలజీ కరికులంలో ప్రాసెస్ వ్యాలిడిటీకి ఇంపార్టెన్స్ ఉంది. రీజన్లో ఏం మెన్షన్ చేశారు? ఇట్ హెల్ప్స్ ద స్టూడెంట్స్ ఇన్ లెర్నింగ్ టు లెర్న్ బయోసైన్స్. సో ఎస్, ఇది కూడా నిజమే. ప్రాసెస్ వ్యాలిడిటీ అనేది స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తుంది. దేనికి? ఇన్ లెర్నింగ్ టు లెర్న్ బయోసైన్స్. ఆ ప్రాసెస్ వ్యాలిడిటీకి ఏం అవసరం అంటే కరికులం అనేది లెర్నర్స్ని ఎంగేజ్డ్గా ఉంచాలి. దానివల్ల వాళ్ళు మెథడ్స్ని ఇంకా ప్రాసెసెస్ని నేర్చుకుంటారు. సో దట్ పిల్లలలో క్యూరియాసిటీ అండ్ క్రియేటివిటీ అనేది నర్చర్ అవుతుంది అని చెప్తుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ వ్యాలిడిటీ అనేది బయాలజికల్ సైన్స్ కరికులంకి ఇంపార్టెంట్ క్రైటీరియా. ప్రాసెస్ వ్యాలిడిటీ పిల్లలకి బయోసైన్స్ లెర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ అసర్షన్ అండ్ రీజనింగ్ రెండు కూడా కరెక్టే. అండ్ రీజనింగ్ అనేది అసర్షన్కి ఎక్స్ప్లెనేషన్ లాగా ఉంది కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. యాజ్ ద ఫాలోయింగ్, ఇక్కడ మనకి లిస్ట్ 1లో ఎంగేజ్మెంట్, ఎక్స్ప్లోరేషన్, ఎలాబరేషన్ అండ్ ఎవాల్యుయేషన్ ఇచ్చారు. అండ్ దీనికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ని లిస్ట్ 2లో ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనము లిస్ట్ 1ని లిస్ట్ 2 తోటి మ్యాచ్ చేయాలి. ఓకే, ఎంగేజ్మెంట్. సో ఎంగేజ్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ లిస్ట్ 2లో చూడండి, ఎంగేజ్మెంట్ అంటే ఏంటి? పాస్ట్ అండ్ ప్రజెంట్కి మధ్యలో కనెక్షన్స్ని చేయడం ఒక ఎంగేజ్మెంట్. సో ఏకి 2 అనేది కరెక్ట్ మ్యాచ్. ఏకి 2 అనేది మనకి ఈ కింది ఇచ్చిన ఆప్షన్స్లలో ఎక్కడ కనిపిస్తుంది? ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఆప్షన్లో ఉన్న BCDని కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది బి ఎక్స్ప్లోరేషన్. ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటి? మనము ఎప్పుడైతే ఇంకా డిఫరెంట్ వాటి గురించి తెలుసుకోవడం, వాటిని డెవలప్ చేయడంని ఎక్స్ప్లోరేషన్ అంటాము. సో ఫస్ట్ ఆప్షన్ ఐడెంటిటీ అండ్ డెవలప్ కాన్సెప్ట్స్ అండ్ స్కిల్స్ అనేవి ఎక్స్ప్లోరేషన్కి రిలేటెడ్గా ఉన్నాయి. సో బికి 1 అనేది కరెక్ట్ మ్యాచ్. ఫస్ట్ ఆప్షన్లో కూడా అదే కనిపిస్తుంది. ఏముంది? ఎలాబరేషన్. ఎలాబరేషన్ అంటే ఏంటిది? దేని గురించి అయినా ఇంకా డెప్త్లో తెలుసుకోవడంని ఎలాబరేషన్ అంటాము. సో ఇక్కడ చూడండి, లిస్ట్ 2లో థర్డ్ దాంట్లో ఎక్స్టెండ్ స్టూడెంట్స్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది కదా. సో ఎలాబరేషన్ అనేది 3కి కరెక్ట్ మ్యాచ్. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఎవాల్యుయేషన్. సో ఎవాల్యుయేషన్లో మనం ఏం చేస్తాము? పిల్లలు ఎంత నేర్చుకున్నారు అనేది అసెస్ చేస్తాము, ఎవాల్యుయేట్ చేస్తాము. సో ఇక్కడ దీకి 4 అనేది కరెక్ట్ మ్యాచ్. ఎందుకంటే అక్కడ అసెస్ ద అండర్స్టాండింగ్ అండ్ అబిలిటీస్ అని ఉంది కాబట్టి. ఓకే, సో డీకి 4 అనేది కరెక్ట్ మ్యాచ్. సో ఫస్ట్ ఆప్షన్లో కరెక్ట్గా కనిపిస్తున్నాయి కాబట్టి మ్యాచెస్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ సీక్వెన్షియలీ ఇన్ ఐకాన్ మోడల్. సో ఐకాన్ మోడల్లో డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి కదా, మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. వాటిని సీక్వెన్షియల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఆ డిఫరెంట్ స్టెప్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. ఐకాన్ మోడల్ యొక్క కరెక్ట్ సీక్వెన్స్ ఉంటుంది కదా, సో దానికి రిలేటెడ్ ఆప్షన్స్ అనేవి కింద ఇచ్చారు. ఈ ఆప్షన్స్లో నుంచి కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఐకాన్ మోడల్లో ఏం చేస్తాము? అబ్జర్వ్ చేస్తాము. అబ్జర్వ్ చేసినాక ఇంటర్ప్రిట్ చేస్తాం. ఇంటర్ప్రిటేషన్ వి విల్ డూ కాంటెక్చువలైజేషన్. కాంటెక్చువలైజేషన్ తర్వాత కాగ్నిటివ్ అప్రెంటిస్షిప్ అండ్ కొలాబరేషన్. సో ఇది కరెక్ట్ సీక్వెన్స్ అన్నట్టు ఐకాన్ మోడల్కి. సో ఈ సీక్వెన్స్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది కదా. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, కాంటెక్చువలైజేషన్, cognitive apprenticeship and collaboration. So what is the correct answer for the 38th question? Third option is correct. Okay, next 39th question చూద్దాము. Assertion and reasoning based question. Assertion లో ఏమని మెన్షన్ చేశారు? The project should be useful and practicable in daily life of a child and should have clear cut objectives. Yes, ఇది నిజమే. ప్రాజెక్ట్ అనేది యూస్ఫుల్గా ఉండాలి, చైల్డ్ యొక్క డైలీ లైఫ్లో ప్రాక్టికల్గా యూజ్ చేసే విధంగా ఉండాలి. ప్రాజెక్ట్కి క్లియర్ కట్ ఆబ్జెక్టివ్స్ అనేవి కూడా ఉండాలి. అసర్షన్ యొక్క మీనింగ్ కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ రీజనింగ్ చూద్దాం.
టీచింగ్ స్కిల్స్ క్యాన్ బి ఐడెంటిఫైడ్ బై అనలైజింగ్ టీచింగ్ బిహేవియర్. టీచింగ్ బిహేవియర్ని అనలైజ్ చేసి మనం టీచింగ్ స్కిల్స్ని ఐడెంటిఫై చేయొచ్చు అని రీజనింగ్లో మెన్షన్ చేశారు. సో ఈ రీజనింగ్ కూడా కరెక్టే. రీజన్ అనేది అసర్షన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? First option is correct. A and R are correct, but the R is not the correct explanation of assertion. Okay, next question చూద్దాం. In which one of the following stage of 5E model the teacher allows the students to expand the concept learned about medicinal value of food and apply to real life situation. So 5E మోడల్లో 5 స్టేజెస్ ఉంటాయి కదా. ఏ స్టేజ్లో టీచర్ స్టూడెంట్ని ఒక కాన్సెప్ట్, ఏ కాన్సెప్ట్ అయినా కానీ, లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ మెడిసినల్ వాల్యూ ఆఫ్ ఫుడ్ ఇచ్చారు. ఫుడ్ కాన్సెప్ట్ని ఎక్స్పాండ్ చేయడానికి అండ్ వాళ్ళ రియల్ లైఫ్ సిచ్యువేషన్కి అప్లై చేసుకోవడానికి ఏ స్టేజ్ అనేది టీచర్ స్టూడెంట్ని అలౌ చేస్తారు అనేది క్వశ్చన్. సో కింద ఆప్షన్స్లలో ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్ అండ్ ఎలాబరేట్ ఇచ్చారు. సో ఎలాబరేట్ స్టేజ్లో పిల్లల్ని టీచర్ అలౌ చేస్తుంది కాన్సెప్ట్ని ఎక్స్పాండ్ చేసి దాన్ని వాళ్ళ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్కి అప్లై చేసుకోవడానికి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 4th ఆప్షన్ ఈస్ కరెక్ట్. 5E మోడల్ గురించి డిఫరెంట్ పెడగాజీ రిలేటెడ్ చాలా వీడియోస్ నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకవేళ కనుక మీరు ఆ వీడియోస్ చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆఫ్ లెక్చర్ మెథడ్ ఇన్ సైన్స్ టీచింగ్. సైన్స్ టీచింగ్లో లెక్చర్ మెథడ్లో డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి కదా. ఆ డిఫరెంట్ స్టెప్స్ ఇక్కడ స్టేట్మెంట్స్ లాగా ఇచ్చారు. వీటిని మనము కరెక్ట్గా అరేంజ్ చేసి కరెక్ట్ ఆప్షన్ని పిక్ చేసుకోవాలి. ఓకే, లెక్చర్ మెథడ్ అంటే అసలు ఏంటి? లెక్చర్ మెథడ్లో టీచర్ ప్రిపేర్ అయ్యి వచ్చి క్లాస్ రూమ్లో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో పిల్లలు పాసివ్ లెర్నర్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ లెక్చర్ మెథడ్. సో ఫస్ట్ లెక్చర్ మెథడ్లో సైన్స్ని టీచ్ చేయడానికి టీచర్ ఫస్ట్ లెసన్ని ప్లాన్ చేసుకోవాలి. సో సి అనేది ఫస్ట్ స్టెప్ అవుతుంది కదా. సో ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లో సి అనేది ఫస్ట్ ఎక్కడ కనిపిస్తుంది? సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఫస్ట్ అండ్ 4th ఆప్షన్లో ఏ అనేది ఉంది కాబట్టి ఇవి రెండు రాంగ్ ఆన్సర్స్. సో టీచర్ లెసన్ని ప్లాన్ చేసుకున్న తర్వాత క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఏం చేస్తుంది? ప్రజెంట్ చేస్తుంది. సో అలా ప్రజెంట్ చేసినప్పుడు పిల్లలు కూర్చొని వింటారు. ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్లానింగ్ ఆఫ్ ఎ లెసన్ బై ద టీచర్. సెకండ్ స్టెప్ ఏంటి? ప్రజెంటేషన్ ఆఫ్ ద లెసన్ బై ద టీచర్. థర్డ్ స్టెప్ ఇస్ రిసెప్షన్ బై ద లెర్నర్. ఈ సీక్వెన్స్ అనేది మనకి 2 ఆప్షన్స్లలో ఎక్కడ కనిపిస్తుంది? థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రాజెక్ట్ మెథడ్ ఫర్ సైన్స్ టీచింగ్ వాజ్ డెవలప్డ్ బై హూమ్. మనం సైన్స్ని ప్రాజెక్ట్ మెథడ్లో టీచ్ చేస్తూ ఉంటాం కదా. ఆ మెథడ్ని ఎవరు డెవలప్ చేశారు అనేది క్వశ్చన్. ఫస్ట్ ఈస్ హెర్బర్ట్ స్పెన్సర్, సెకండ్ ఈస్ విలియం కిల్పాట్రిక్, థర్డ్ ఈస్ హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ 4th వన్ ఈస్ ఆర్ఎల్ స్టీవెన్సన్. సో ఎవరు ప్రాజెక్ట్ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేశాడు? విలియం కిల్పాట్రిక్ అని అతను ప్రాజెక్ట్ మెథడ్ని డెవలప్ చేశాడు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, 43rd క్వశ్చన్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ ఫర్ ఇండక్టివ్ మెథడ్. సో కింద ఇండక్టివ్ మెథడ్కి రిలేటెడ్ స్టెప్స్ ఇచ్చారు. సో ఈ స్టెప్స్ని మనం కరెక్ట్ సీక్వెన్స్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఇండక్టివ్ మెథడ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను నేను? పిగ్ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను కదా. పి ఫర్ ఏంటి? పర్టికులర్. జీ ఫర్ జనరల్. అంటే ఇండక్టివ్ మెథడ్లో మనము స్పెసిఫిక్ టు జనరల్కి మూవ్ అవుతూ ఉంటాం. అంటే ఇక్కడ ఇండక్టివ్ మెథడ్లో మనం ఎలా టీచ్ చేస్తామంటే పర్టికులర్ టు జనరల్కి టీచ్ చేస్తాము. అంటే స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనము జనరలైజేషన్కి వస్తాము. ఓకే, ఇక్కడ మనకి డిఫరెంట్ 4 స్టెప్స్ ఇచ్చారు కదా. ఆ స్టెప్స్ని సీక్వెన్షియల్ ఆర్డర్లో అరేంజ్ చేసి కరెక్ట్ ఆప్షన్ని పిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఏముంది? ప్రజెంటేషన్, స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ సి చూడండి ఫస్ట్ స్టెప్. సో సి అనేది ఫస్ట్ స్టెప్, ఎందుకంటే అక్కడ మనము స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ని ప్రజెంట్ చేస్తున్నాం. సో ఇండక్టివ్ మెథడ్లో కూడా మనము పర్టికులర్ టు జనరల్కి టీచ్ చేస్తాం కదా. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్రజెంటేషన్ ఆఫ్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్. సో సి అనేది మనకి ఫస్ట్ ఏ ఆప్షన్స్లలో కనిపిస్తుంది? సెకండ్ అండ్ 4th ఆప్షన్స్లలో కనిపిస్తుంది. సో థర్డ్ ఆప్షన్ అండ్ ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోతాయి. ఓకే, స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ని ప్రజెంట్ చేసిన తర్వాత అబ్జర్వేషన్ చేస్తారు. సో అబ్జర్వేషన్స్ నుంచి జనరలైజేషన్స్కి వచ్చి దెన్ ఈ జనరలైజేషన్స్ని టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్ చేస్తూ ఉంటారు. సో సిఏబిడి అనేది కరెక్ట్ స్టెప్స్ ఇండక్టివ్ మెథడ్కి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్
answer for this question? Second option is correct. Next question చూద్దాము. Which of the below given statements about heuristic method are correct? Heuristic method గురించి కిందిచ్చిన స్టేట్మెంట్స్లలో ఏ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అనేది క్వశ్చన్. ఓకే, సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సైకాలజికల్ ప్రిన్సిపల్ ఆఫ్ లెర్నింగ్ బై డూయింగ్. ఎస్, హ్యూరిస్టిక్ మెథడ్ని డిస్కవరీ మెథడ్ అని కూడా అంటాము. ఎందుకంటే అక్కడ పిల్లలు వాళ్ళకు వాళ్ళు ఓన్గా డిస్కవర్ చేసి నేర్చుకుంటారు కాబట్టి. ఓకే, దిస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లెర్నింగ్ బై డూయింగ్. సో ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్గానే ఉంది. కింద ఇచ్చిన ఆప్షన్స్లలో మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్స్లో ఏ అనేది ఉంది. థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్లో మనకి ఏ లేదు కాబట్టి ఈ 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ బి స్టేట్మెంట్ చూద్దాం. ద డేంజరస్ అండ్ కాంప్లెక్స్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ డెమాన్స్ట్రేటెడ్ బై ద టీచర్. సో టీచర్ జస్ట్ హ్యూరిస్టిక్ మెథడ్లో ఫెసిలిటేటర్ రోల్ని మాత్రమే ప్లే చేస్తుంది. అందుకే ఈ హ్యూరిస్టిక్ మెథడ్ అనేది చైల్డ్ సెంట్రిక్ మెథడ్. కాంప్లెక్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు టీచర్ వాళ్ళ పక్కకుండి వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేస్తున్నారా లేదా అనేది జస్ట్ చూస్తూ ఉంటుంది. షీ విల్ నాట్ డెమాన్స్ట్రేట్ ద ఎక్స్పెరిమెంట్. సో బి స్టేట్మెంట్ అనేది తప్పు హ్యూరిస్టిక్ మెథడ్కి అకార్డింగ్గా. థర్డ్ సి చూద్దాము. స్టూడెంట్స్ ఆర్ పుట్ ఇన్ ఏ ప్లేస్ ఆఫ్ డిస్కవరర్ టు ఫైండ్ అవుట్ థింగ్స్ ఫర్ దెమ్సెల్వ్స్. ఎస్, హ్యూరిస్టిక్ మెథడ్లో స్టూడెంట్స్ని డిస్కవరర్ లాగా ఉంచుతారు. సో దానివల్ల వాళ్ళు న్యూ థింగ్స్ని వాళ్ళకు వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. సో కరెక్ట్, ఏ అండ్ సి స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అండ్ ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. ఓకే, ఒకసారి డి స్టేట్మెంట్ కూడా చూద్దాము. కాంట్రవర్షియల్ పాయింట్ షుడ్ బి సెటిల్డ్ బై ద టీచర్ ఎవ్రీ టైం. టీచర్ ఎవ్రీ టైం పిల్లలకి హెల్ప్ చేయదు. ఎప్పుడో ఒకసారి వాళ్ళు బాగా కాంప్లెక్స్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు టీచర్ జస్ట్ ఫెసిలిటేటర్ రోల్ని మాత్రమే ప్లే చేస్తుంది హ్యూరిస్టిక్ మెథడ్లో. సో డి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ తప్పే. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ఫోర్త్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఏ అండ్ సి ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ సైంటిఫిక్ మెథడ్స్ ఇన్ ఏ సీక్వెన్షియల్ ఆర్డర్. సో సైంటిఫిక్ మెథడ్స్ని మనం ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. మనము ప్రాబ్లమ్ని సెన్స్ చేయాలి. సో బి అనేది ఫస్ట్. ఓకే, ప్రాబ్లమ్ని సెన్స్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లమ్ని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసిన తర్వాత దానికి ఆ ప్రాబ్లంకి మనము టెంటేటివ్ సొల్యూషన్స్ని ఫార్ములేట్ చేయాలి. సో BCA అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది? సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్స్లలో కనిపిస్తుంది. సో ఫోర్త్ ఆప్షన్ అండ్ ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. సో హైపోథెసిస్ని ఫార్ములేట్ చేసినాక మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? ఆ ఫార్ములేట్ చేసిన హైపోథెసిస్ని టెస్టింగ్ చేయాలి. సో ఏ తర్వాత ఈ రావాలి. సో ఈ అనేది థర్డ్ ఆప్షన్లో వస్తుంది కానీ సెకండ్ ఆప్షన్లో రావట్లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, సో ఇలా హైపోథెసిస్ని టెస్ట్ చేసిన తర్వాత మనము డేటాని కలెక్ట్ చేయాలి. ఆఫ్టర్ కలెక్టింగ్ ద డేటాని అనలైజ్ చేసి కన్క్లూజన్కి రావాలి. ఓకే, అది స్టెప్స్ ఇన్ సైంటిఫిక్ మెథడ్. ఈ స్టెప్స్ అన్నీ మనకి థర్డ్ ఆప్షన్లో కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ 45th క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 46th క్వశ్చన్ చూద్దాము. మ్యాచ్ ద ఫాలోయింగ్. లిస్ట్ 1ని లిస్ట్ 2 తోటి మ్యాచ్ చేయాలి. లిస్ట్ 1లోనేమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ ఇచ్చారు అండ్ వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది లిస్ట్ 2లో మెన్షన్ చేశారు. ఫస్ట్ ఏమి ఇచ్చారు? ఏ లెక్చర్ మెథడ్. సో లెక్చర్ మెథడ్లో మనం ఇన్ఫర్మేషన్ని ఓరల్గా ప్రజెంట్ చేస్తూ ఉంటాము. సో లెక్చర్ మెథడ్ అనేది 2కి కరెక్ట్ మ్యాచ్. సో A2 అనేది మనకి ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఈ థర్డ్ ఫోర్త్ ఆప్షన్స్ అనేవి తప్పు. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఒకసారి BCDని కూడా చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుందాం. ఓకే, సో B ఏంటి? డిస్కషన్ మెథడ్. సో డిస్కషన్ మెథడ్లో మనం ఏం చేస్తాము? మనం డిస్కస్ చేస్తాము. నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ విత్ టీచర్ కదా. సో Bకి 1 అనేది కరెక్ట్ మ్యాచ్. సో ఇది కూడా కరెక్ట్గా ఉంది ఫస్ట్ ఆప్షన్లో. సి చూద్దాం. ప్రాజెక్ట్ మెథడ్. సో ప్రాజెక్ట్ మెథడ్ మనం ఏదైనా ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లం మీద మన నాలెడ్జ్ అండ్ మన స్కిల్స్ని అప్లై చేసి దాని మీద వర్క్ చేస్తూ ఉంటాం. సో సి అనేది 3కి కరెక్ట్ మ్యాచ్. ఇక్కడ అదే ఉంది కదా, వర్కింగ్ ఆన్ ఏ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ ఇన్ ఏ గ్రూప్ అప్లయింగ్ స్పెసిఫిక్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. సో సికి 3 అనేది కరెక్ట్ మ్యాచ్. నెక్స్ట్ Dకి 4 అనేది కరెక్ట్ మ్యాచ్. ఎందుకంటే ఇక్కడ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ నుంచి నాలెడ్జ్ని రిసీవ్ చేసుకుంటాం త్రూ సెన్సర్స్ అండ్ రికార్డింగ్ డేటా. సో సెన్సర్స్ త్రూ నాలెడ్జ్ని రిసీవ్ చేసుకుంటున్నామంటే నథింగ్ బట్ అక్కడ అబ్జర్వేషన్ చేస్తున్నాం కదా. సో Dకి 4 అనేది కరెక్ట్ మ్యాచ్. ఈ మ్యాచెస్ అన్నీ మనకి ఫస్ట్ ఆప్షన్లో కరెక్ట్గా కనిపిస్తున్నాయి కాబట్టి 46th క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 47th క్వశ్చన్.
జనరల్ టు పర్టికులర్ is a key word for which method? జనరల్ టు పర్టికులర్ అనేది ఈ కింది ఇచ్చిన మెథడ్స్లలో ఏ మెథడ్కి కీవర్డ్ అనేది క్వశ్చన్. ఇండక్టివ్ మెథడ్ని ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పాను? పిగ్ అని గుర్తుపెట్టుకోమన్నాను. అదే డిడక్టివ్ మెథడ్ని జీడిపి అని గుర్తుపెట్టుకోమన్నాను. సో డిడక్టివ్ మెథడ్లో మనం జనరల్ టు పర్టికులర్కే మూవ్ అవుతున్నాం కదా. సో జనరల్ టు పర్టికులర్ ఈజ్ అ కీ వర్డ్ ఫర్ విచ్ మెథడ్? డిడక్టివ్ method. So what is the correct answer for this 47th question? First option is correct. Okay, next 48th question చూద్దాం. Which of the following statement is true about laboratory method? Laboratory method గురించి కింది ఇచ్చిన స్టేట్మెంట్స్లలో ఏ స్టేట్మెంట్స్ అనేవి ట్రూ అనేది క్వశ్చన్. A. It is a psychological method. It has limited applicability. It is expensive in nature and requires more time. It delivers a large amount of content. దీని యొక్క ఆన్సర్ మనం కరెక్ట్గా గెస్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే చూడండి, లాబొరేటరీ మెథడ్ అనేది సైకాలజికల్ మెథడే, ఎందుకంటే లెర్నింగ్ బై డూయింగ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి. సో ఏ కరెక్టే అండ్ ఇట్ హ్యాస్ లిమిటెడ్ అప్లికబిలిటీ. లాబొరేటరీ మెథడ్కి లిమిటెడ్ అప్లికబిలిటీ మాత్రమే ఉంటుంది అండ్ అది ఎక్స్పెన్సివ్ అండ్ టైం కన్జ్యూమింగ్ కూడా. సో ఫస్ట్ ఏబిసి 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్, బట్ డి స్టేట్మెంట్ అనేది తప్పు, ఎందుకంటే అది లార్జ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ని డెలివర్ చేయదు కాబట్టి. సో ఏబిసి కరెక్ట్ ఆప్షన్ అనేది మనకి కింద ఆప్షన్స్లో కనిపిస్తలేదు కాబట్టి వీ కాంట్ సే విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్. ప్రాజెక్ట్ మెథడ్ యొక్క డిఫరెంట్ స్టెప్స్ ఇచ్చారు ఇక్కడ. ఈ స్టెప్స్ని మనం కరెక్ట్ సీక్వెన్షియల్ ఆర్డర్లో అరేంజ్ చేసి కింద ఇచ్చిన ఆప్షన్స్ నుంచి కరెక్ట్ ఆప్షన్ని పిక్ చేయాలి. ఓకే, ప్రాజెక్ట్ మెథడ్లో ఫస్ట్ మనము సిచ్యువేషన్ని ప్రొవైడ్ చేస్తాము, దాని తర్వాత ప్లానింగ్ చేసుకుంటాము. ప్లానింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ ఎవాల్యుయేట్ చేస్తాము ఆ ప్రాజెక్ట్ గురించి. దాని తర్వాత రికార్డింగ్ చేసుకుంటాము. సో ఈ కరెక్ట్ సీక్వెన్స్ అనేది మనకి కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ ఆప్షన్లో కనిపిస్తుంది? 4th ఆప్షన్లో కనిపిస్తుంది కదా. ప్రొవైడింగ్ ఏ సిచ్యువేషన్, ప్లానింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, execution of the project, evaluation of the project and recording of the project. So what is the correct answer for this 49th question? 4th option is correct. Okay, next 50th question చూద్దాము. Which method is best to use in biological science when generalization and causal connections between facts are to be established? సో బయాలజికల్ సైన్స్లో జనరలైజేషన్స్ అండ్ ఫ్యాక్ట్స్ మధ్యలో కనెక్షన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ కింది ఇచ్చిన మెథడ్స్లలో ఏ మెథడ్ అనేది బెస్ట్గా ఉంటుంది అనేది క్వశ్చన్. సో చూడండి ఆప్షన్స్లో ఆప్షన్ ఇస్ డిడక్టివ్ మెథడ్, సెకండ్ ఇస్ ఇండక్టివ్ ఎఫెక్ట్, థర్డ్ ఇస్ అనలిటికల్ మెథడ్ అండ్ ఫోర్త్ ఇస్ లెక్చర్ మెథడ్. సో ఇక్కడ మనము పర్టికులర్ టు జనరల్కి ఇండక్టివ్ మెథడ్లో వస్తాము. సో నథింగ్ బట్ ఇక్కడ మనం జనరలైజేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నట్టే కదా. సో ఇక్కడ కూడా జనరలైజేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి బయాలజికల్ సైన్స్లో బెస్ట్గా యూజ్ చేసే మెథడ్ ఏంటి అని అడుగుతున్నారు కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఇండక్టివ్ మెథడ్ ఈస్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియో దీని కంటిన్యూయేషన్ నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అవుతూనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.